నల్గొండ జిల్లా కేంద్రానికి సంబంధించి ఏదైతే నిన్న పోలీస్ వారి ఆంక్షలతో న్యూ ఇయర్ ఘనంగా వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ రోజు సోమవారం ప్రత్యేకంగా 1వ తారీఖు వచ్చినందున కూడా ప్రతి ఒక్క ఆలయంలో భక్తులతో సందడి నెలకొందనే చెప్పవచ్చు. ఉదయాన్నే అందరూ కలిసి కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు కావచ్చు, వివిధ దేవాలయాలలో హోమాలు కావచ్చు, అర్చనలు కావచ్చు, విశేషంగా భక్తులు నిర్వహించుకుంటా ఉన్నారు. నల్గొండ జిల్లా కేంద్రానికి సంబంధించి నిన్న ఒక సంఘటన కూడా జరగకుండా ఎంతో ప్రశాంతంగా ఈ యొక్క పోలీస్ వారి ఆధ్వర్యంలో న్యూ ఇయర్ వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరిగాయనే చెప్పవచ్చు. కొన్ని చోట్ల కొన్ని జరిగినప్పటికీ ప్రశాంతంగా పోలీస్ వారి అనుమతితోనే, పోలీస్ వారి హెచ్చరికలతోనే ఈ యొక్క న్యూ ఇయర్ వేడుకలు అయితే జరిగాయి. ఈరోజు మార్నింగ్ ఉదయం 5 గంటల నుండే భక్తులందరూ గుడ్లలో క్యూ కట్టిన పరిస్థితినే నెలకొంది. ప్రత్యేక పూజలు కావచ్చు, అర్చనలు కావచ్చు, ఈరోజు ఎంతో ప్రత్యేకమైన ఈ యొక్క 1వ తారీఖు దినం నుండి ప్రతిరోజు కూడా ఎంతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కూడా ప్రజలందరూ ఆకాంక్షిస్తూ గుడికి వెళ్ళి మొక్కులు తీర్చుకుంటా ఉన్నారు. ఇక్కడ విశేషంగా పొద్దున్నే 1వ తారీఖు ఏదైతే సోమవారం వచ్చినందుకు కూడా ఎంతో ప్రత్యేకమైన పూజలు ఆలయంలో అయితే జరుగుతున్నాయి. భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. ఎలా ఉంది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? చాలా హ్యాపీగా చేసుకున్నాం. సోమవారం కూడా వచ్చింది కాబట్టి మేము గుడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నాం. వెంకటేశ్వర్ల స్వామి, శివయ్య కూడా కాబట్టి చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది మాకు మండే రావడం. నిన్న నైట్ సెలబ్రేషన్స్ ఏ విధంగా చేశారు? చాలా బాగా చేసుకున్నాం. 2 వరకు చేసుకున్నాం. 2 అయింది, అంతా కంప్లీట్ అయ్యి పడుకునేసరికి 2 అయ్యింది. చాలా హ్యాపీగా చేసుకున్నాం ఈసారి మేము. ఏదైతే సోమవారం ప్రత్యేకమైన దినం కాబట్టి శివునికి కూడా ప్రత్యేక అర్చనలు ఈరోజు చేస్తారు కాబట్టి ఫస్ట్ తారీఖు అంతా సుఖ సంతోషాలతో, ఇయర్ అంతా కూడా ఎలాంటి చిక్కులు లేకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కూడా భక్తులు ప్రార్థిస్తున్నారు. మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకంగా కాలేజ్ స్టూడెంట్స్ నిన్న ఏదైతే 12 వరకు సెలబ్రేట్ చేసుకొని కూడా ఈరోజు దేవాలయానికి విచ్చేసి చదువు గురించి కావచ్చు, వారి యొక్క ఉద్యోగాల గురించి కావచ్చు, చక్కగా ఆ యొక్క దేవుణ్ణి ప్రార్థించుకున్నారు. కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నైట్? నూతన సంవత్సరం ప్రారంభం కావడంతో మేము కొంచెం చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ సంవత్సరం కూడా కొంచెం హ్యాపీ మూమెంట్స్ అన్నీ జరగాలని కోరుకుంటూ దేవుణ్ణి ప్రార్థించుకోవడానికి టెంపుల్కి వచ్చాం. ఏం చదువుతున్నారు? BSc ఫైనల్ ఇయర్. ఏం కోరుకున్నారు మొత్తానికి ఫైనల్ ఇయర్లో? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. అంటే స్పెషల్గా మండే కూడా వచ్చింది కదా, ఎట్లా అనిపిస్తుంది? అంటే దేవుని దర్శించుకోవడానికి చాలా మంచి రోజు అని మేము అనుకుంటున్నాం. ఇవి నల్గొండ జిల్లా కేంద్రానికి సంబంధించిన అప్డేట్స్. నిన్న నైట్ 12 o'clock వరకు కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎంతో ఘనంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. ఈరోజు ప్రత్యేకంగా 1వ తారీఖు సోమవారం రావడంతో కూడా టెంపుల్స్ అన్ని కూడా భక్తుల కోలాహలం నిండుకున్నాయి. ఇవి వాటి అప్డేట్స్. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.